హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎయిత్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో విద్యా దృక్పథాలలోని ఉపాధ్యాయ సాధికారత నుంచి అడిగేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఉపాధ్యాయ సాధికారత అంటే ఏమిటి? ఉపాధ్యాయ సాధికారత అంటే ఏమిటి? The correct option is option 2, ఉపాధ్యాయుడి శక్తి యుక్తులను బలోపేతం చేయడం. ఉపాధ్యాయుడి శక్తి యుక్తులను బలోపేతం చేయడం. కింది వాటిలో ఉపాధ్యాయ స్థాయి, ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించని అంశం ఏది? కింది వాటిలో ఉపాధ్యాయ స్థాయి, ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించని అంశం ఏది? The correct option is option 3, ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉండడం. ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉండడం. బడి మానేసిన విద్యార్థుల సంఖ్యను 5% కంటే తగ్గించాలని నిర్ణయించిన కార్యక్రమం ఏది? బడి మానేసిన విద్యార్థుల సంఖ్యను 5% కంటే తగ్గించాలని నిర్ణయించిన కార్యక్రమం ఏది? The correct option is option 4, DPEP. DPEP. వ్యక్తి శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని ఏమని పేర్కొనవచ్చు? వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని ఏమని పేర్కొనవచ్చు? The correct option is option 2, సాధికారత. సాధికారత. సర్వశిక్ష అభియాన్లో బాలబాలికల వయోపరిమితి ఎన్ని ఏళ్ళు? సర్వశిక్ష అభియాన్లో బాలబాలికల వయోపరిమితి ఎన్ని ఏళ్ళు? The correct option is option 2, 6 నుండి 14. 6 నుండి 14 సంవత్సరాలు. ఉపాధ్యాయ సాధికారత ఏ స్థాయిలను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తల అభిప్రాయం? ఉపాధ్యాయ సాధికారతను ఏ స్థాయిలను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తల అభిప్రాయం? The correct option is option 4, 1, 2, ఉపాధ్యాయుడి స్థాయి, ప్రభుత్వ స్థాయి. ఉపాధ్యాయుడి స్థాయి, ప్రభుత్వ స్థాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ఏవి? ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ఏవి? The correct option is option 4, పైవన్నీ. ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడం, అభివృద్ధి పరిచిన నమూనాల్లో పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టడం, ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాల మెరుగుదల, సార్వత్రిక నిలుపుదల. ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడం, అభివృద్ధి పరిచిన నమూనాల్లో పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టడం, ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాల మెరుగుదల, సార్వత్రిక నిలుపుదల. ఈ మూడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం యొక్క ఆశయాలు. ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం ఏది? ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం ఏది? The correct option is option 4, పైవన్నీ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించేందుకు ఏర్పాటు, విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన, పరిశోధన మూల్యాంకానికి అవకాశం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించేందుకు ఏర్పాటు, విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన, పరిశోధన మూల్యాంకానికి అవకాశం. ఈ మూడు కూడా ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం. సమర్థులైన నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులుగా తయారు చేసే వ్యక్తిని ఏ సాధించాడని పేర్కొనవచ్చు? సమర్థులైన నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులుగా తయారు చేసే వ్యక్తిని ఏ సాధించాడని పేర్కొనవచ్చు? The correct option is option 2, సాధికారత. సాధికారత. కింది వాటిలో సరికానిది ఏది? కింది వాటిలో సరికానిది ఏది? The correct option is
ఆప్షన్ 4 ఉపాధ్యాయ సాధికారతకు వారి అంతస్తులకు మధ్య సంబంధం ఉంది. ఉపాధ్యాయ సాధికారతకు వారి అంతస్తుల మధ్య సంబంధం ఉంది. ఏ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులు తమను తాము పాఠశాలకు అర్పించుకుంటారు? ఏ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులు తమకు తాము పాఠశాలలకు అర్పించుకుంటారు? The correct option is option 1 భావావేశపరమైన నిబద్ధత. భావావేశపరమైన నిబద్ధత. గుడ్మెన్ అభిప్రాయం ప్రకారం సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు. గుడ్మెన్ అభిప్రాయం ప్రకారం సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు లక్షణం ఏమిటి? The correct option is option 4 పైవన్నీ. విషయ విశ్లేషణ కలిగి ఉంటాడు. సృజనాత్మక పద్ధతులను ఉపయోగిస్తాడు. వనరులను ఉపయోగిస్తాడు. విషయ విశ్లేషణ కలిగి ఉంటాడు. సృజనాత్మక పద్ధతులను ఉపయోగిస్తాడు. వనరులను ఉపయోగిస్తాడు. సాధికారతను అనుసరించి కింది వాటిలో సరైనది గుర్తించండి. సాధికారతను అనుసరించి ఈ కింది వాటిలో సరైనది గుర్తించండి. The correct option is option 2 స్వీయ పరిస్థితులపై పూర్తి నియంత్రణ. స్వీయ పరిస్థితులపై పూర్తి నియంత్రణ. మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు? మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు? The correct option is option 4 1716. కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతను నిర్ణయించే అంశం కానిది ఏది? కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతను నిర్ణయించే అంశం కానిది ఏది? The correct option is option 2 సహోపాధ్యాయుల అలవాట్లు. ఏపీపీఈపీ పథకాన్ని ఆర్థిక సాయం చేసిన ఓడిఏ ఏ దేశానికి చెందిన సంస్థ? ఏపీపీఈపీ పథకానికి ఆర్థిక సాయం చేసిన ఓడిఏ ఏ దేశానికి చెందిన సంస్థ? The correct option is option 4 బ్రిటన్. దివ్యాంగులకు పాఠశాలలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించిన విద్యా పథకం ఏది? దివ్యాంగులకు పాఠశాలలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించిన విద్యా పథకం ఏది? The correct option is option 3 డిపిఈపి. సిటిఈ అంటే ఏమిటి? The correct option is option 3 సెకండరీ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం. కింది వాటిలో డిపిఈపి ద్వారా కల్పించనిది ఏది? The correct option is option 4 మధ్యాహ్న భోజనం అందించడం. కింది వాటిలో ఏపీపీఈపీ సూత్రం కానిది ఏది? The correct option is option 2 అనుభవం ద్వారా అభ్యసనాన్ని నేర్పకపోవడం. జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష NTSEను ఏ సంస్థ నిర్వహిస్తుంది? జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షను ఏ సంస్థ నిర్వహిస్తుంది? The correct option is option 3 NCERT. OBB పథకంలో ఆపరేషన్ అనే పదం దేన్ని సూచిస్తుంది? The correct option is option 2 అత్యవసరం. డిపిఈపి పథకంలో భాగంగా 3Rsలలో సాధించాల్సిన లక్ష్య శాతం ఎంత? డిపిఈపి పథకంలో భాగంగా 3Rsలలో సాధించాల్సిన లక్ష్య శాతం ఎంత?
ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 40%. 40%. సర్వశిక్ష అభియాన్ అనే పద ప్రయోగం వాజ్పేయి ఏ రోజున ఉపయోగించారు? సర్వశిక్ష అభియాన్ అనే పద ప్రయోగం వాజ్పేయి ఏ రోజున ఉపయోగించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ఆగస్టు 15, 2000. ఆగస్టు 15, 2000. ఎస్ఎస్ఏలో భాగంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే మరొక కేంద్ర కార్యక్రమం ఏది? ఎస్ఎస్ఏలో భాగంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే మరొక కేంద్ర కార్యక్రమం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 పడే భారత్ బడే భారత్. పడే భారత్ బడే భారత్. 1983లో నియమించిన చటోపాధ్యాయ కమిషన్ ఏ అంశానికి సంబంధించింది? 1983లో నియమించిన చటోపాధ్యాయ కమిషన్ ఏ అంశానికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత. ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత. వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించిన పథకం ఏది? వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించిన పథకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ఓబీబీ. ఓబీబీ. డిపిఈపి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? డిపిఈపి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 1994. 1994. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సంబంధించిన అంశం కానిది ఏది? ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సంబంధించిన అంశం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఉపాధ్యాయుల జీత భత్యాల పెంపు. ఉపాధ్యాయుల జీత భత్యాల పెంపు. జాతీయ అర్హత పరీక్ష ఎన్ఈటి నిర్వహించే సంస్థ ఏది? జాతీయ అర్హత పరీక్ష ఎన్ఈటి నిర్వహించే సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 యూజీసీ. యూజీసీ.